ఎవడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ అనేది నీ అయ్యే జాగిరా నువ్వు రాసి పెట్టుకో అన్న 10,000% ఈ నా కొడుకులకు చెప్పు తీసుకొని కొట్టే సమాధానం జూబ్లీహిల్స్ ప్రజలు. కొంత రౌడీ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న క్యాండిడేట్ రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిస్తుండ ఆ రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళిస్తుండాయి. మేము కూర్చోబెట్టిన కూలీ, మేము కూర్చోబెట్టిన ఒక బిచ్చగాడు. రోడ్ షో అనేది అది సర్వసాధారణము. ఎన్నికలు అన్నప్పుడు 100% ఏ పార్టీ అయినా రోడ్ షో పెడుతుంది, అది నడిచే ప్రక్రియనే. కానీ మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా మేము తిరిగే క్రమంలో మాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాగంటి సునీతా గోపీనాథ్ గారు 50 నుంచి వెళ్ళి 60,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నది. ఎందుకు చెప్తున్నామనంటే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరగబోతుంది. ఎందుకు సైలెంట్ ఓటింగ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కొంత రౌడీ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న క్యాండిడేట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రౌడీ షీటర్ల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ అయ్య వాళ్ళ బాబాయ్ వీళ్ళంతా ఆ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కాబట్టి బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. ఎక్కడ చెప్తే మా ఇళ్లకి గంజాయి చేస్తారు, ఎక్కడ మేము వాళ్ళ గురించి నెగటివ్ మాట్లాడితే మా ఇంట్లో సారాకు సంబంధించిన అయి పెడతారు, లేకపోతే ఇంకేమైనా బెదిరిస్తారు అని చెప్పేసి ఉద్దేశాల భాగంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదు. కానీ నువ్వు రాసి పెట్టుకో అన్న 10,000% ఈ నా కొడుకులకు చెప్పు తీసుకొని కొట్టే సమాధానం జూబ్లీహిల్స్ ప్రజలు చెప్పబోతున్నారు. ఇది 14వ తారీఖు నాడు నువ్వు చూస్తావు. ఎందుకు రౌడీ అని బీఆర్ఎస్ నాయకులే ఈ విధంగా ముద్ర వేస్తున్నారు. ఓర్వలేపగానే 24 గంటలు ప్రజలకు అందుబాటులో అండగా ఉండి సేవలు అందిస్తుంటే ఇప్పుడు టికెట్ వస్తే ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు రౌడీ అని బ్యాక్గ్రౌండ్ అని ముద్ర వేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా గవర్నమెంట్ లా, లేకపోతే బీఆర్ఎస్ పోలీసు వాళ్ళు ఉన్నారా? 100 మందిని బైండ్ ఓవర్ ఎట్లా చేస్తారు చెప్పు? రౌడీ కాకపోతే 100 మందిని బైండ్ ఓవర్ ఎట్లా చేస్తారు? దాంట్లో ఈ యొక్క క్యాండిడేట్ సంబంధించిన తండ్రి ఎట్టుంటాడు, వాళ్ళ బాబాయ్ ఎట్లుంటాడు అంటే వాళ్ళ కుటుంబం కాదా రౌడీ కుటుంబము? అదే విధంగా 100 మందిని బైండ్ ఓవర్ చేసిల్లన్నా ఓన్లీ ఈ డివిజన్ కి సంబంధించిన వాళ్ళే 100 మందిని బైండ్ ఓవర్ చేసిల్లు. ఎందుకు చేసిల్లు? రౌడీ బ్యాక్గ్రౌండ్ లేదా? వాళ్ళు రౌడీలు కాదా? ఎట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క క్యాండిడేట్ నామినేషన్ వేసినప్పుడు వేలాది మంది రౌడీలు ఎక్కడొచ్చిల్లు, ఇడికెళ్ళొచ్చిల్లు. రౌడీలు అన్నా నేను అభిమానం అంటే అభిమానం తోటి రౌడీలు వచ్చిల్లు కదా. మంచోనికి దోస్త్ ఎవడుంటాడు? మంచోడే ఉంటాడు. సౌకున్నానికి దోస్త్ ఎవడుంటాడు? సౌకున్నోడే ఉంటాడు. లంగకి ఎవడుంటాడు? లంగే ఉంటాడు. దొంగకి ఎవడు ఉంటాడు? దొంగే ఉంటాడు. రౌడీకి ఎవడు ఉంటాడు? రౌడే ఉంటాడు. అభిమానులు ఎట్లయితారు? జనాలు రావాలి కదా. నువ్వు జనాలకు సేవ చేసిన నీకోసం జనాలు రావాలి కదా, నీకోసం జనాలు ప్రచారం చేయాలి కదా. రౌడీలు ఎందుకు చేస్తారు? ఆకు రౌడీలు ఎందుకు చేస్తారు? జూబ్లీహిల్స్ గడ్డ మీద మీరు గలీలు ఎట్లా దాడతారు? లేకపోతే నీ అయ్యే జాగిరా జూబ్లీహిల్స్ అనేది నీ అయ్యే జాగిరా? ఈ గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నాం, తస్మాత్ జాగ్రత్త అంటున్నాం. తెగిస్తే మేము నీకంటే పెద్ద రౌడీలం, మేము మీకంటే పెద్ద రౌడీలం. ఎందుకు అని అంటున్నామంటే ఇవాళ తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పౌరులం మేము. ఏం రాజకీయాలు వస్తాయి పోతాయి, ఏం చిల్లర రాజకీయాలు చేస్తారు? ఏం మాట్లాడతారు మీరు? ఈ సభ్య సమాజానికి ఏం సమాధానం చెప్తారు? ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు మీరు? ఇలాంటి మాటలు మాట్లాడితే రేపటి రోజున నిజంగానే ఈ నవీన్ యాదవ్ గెలిస్తే నాకు సంబంధించిన సోదరులు, నాకు సంబంధించిన సోదరిమణులు, మహిళా మనులు ఈ యొక్క గల్లీలలో ఎదురుతారు. భయపడరా? ఇప్పటికే చెప్తా ఉన్నారన్న, మేము ఈ గల్లీలలో తిరుగుతా ఉంటే పాన్ డబ్బా కాడ, టిఫిన్ సెంటర్ల కాడ, చాయ్ డబ్బాల కాడ, మన సెలూన్ షాప్ల కాడ చెప్తా ఉన్నారు, అన్న మీరు ఏం టెన్షన్ పడకూడదు, మేము ఓటేస్తాం. ఒక్క ఫోటో దిగుతా అన్న అంటే అన్న వద్దన్న దండం పెడతాను, ఫోటో వద్దన్నా. ఎందుకు ఫోటో వద్దు అని అంటే మా ఇంటికి వస్తారన్న, సాయంత్రం ఈ ఫోటో చూసి మా ఇంటికి వస్తారన్న. వాళ్ళ ఇంత భయపెట్టిన మీరు, ఇంత భయపెట్టిన వాళ్ళకు ఓటు ఎట్లేస్తారు? జనాలు ఓటు ఎట్టేస్తారు. నిన్న ముఖ్యమంత్రి గారు రోడ్ షో గురించి ఏం చెప్తారు? అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి, అక్కడ ఉన్న నాయకులందరిని ఉద్దేశించి, ఒకవేళ మీరు బీఆర్ఎస్ కు ఓటేస్తే పథకాలు ఒకటే బీఆర్ఎస్ కు ఓటేస్తే 2,000 రూపాయల పెన్షన్ రద్దు చేస్తా అని అంటుండే ఆయన. బీఆర్ఎస్ కు గెలిస్తే నేను ఇచ్చిన సన్న బన్ బియ్యాన్ని రద్దు చేస్తా అంటుండు, ఉచిత బస్సు రద్దు చేస్తా అంటుండు, కరెంటు రద్దు చేస్తా అంటుండు, మన నీళ్ళని రద్దు చేస్తా అంటుండు. ఇదెక్కడిది? రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిస్తుండ ఆ రేవంత్ రెడ్డి జేబులకి వెళ్ళిస్తుండాయి. ఎవడు రేవంత్ రెడ్డి? మేము కూర్చోబెట్టిన కూలీ, మేము కూర్చోబెట్టిన ఒక బిచ్చగాడు, మేము కూర్చోబెట్టినటువంటి ఆయన పని చేసుకునేటోడు. చెప్పు, మా కోసం పని చేసే రేవంత్ రెడ్డి ఒక కూలీ కదా. నువ్వు ఎట్లా అంటావు? అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ఉప ఎన్నిక కోసం గెలవకపోతే రద్దు చేస్తారు. మరి ఆయన మీరు అడగాలంట జర్నలిస్ట్ గా మీరు అడగాలి, మీకు సంబంధించిన వాళ్ళు అడగాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం దీని గురించి ఆలోచించాలి, యువకులు ఆలోచించాలి, మీలాంటి జర్నలిస్టులు ఆలోచించాలి. అసలు తెలంగాణలో ఏం జరగబోతుందని దాని మీద మేధోమదనం జరగాలి. ఓటు వేయకపోతే రద్దు చేయడానికి వీడెవడు ఎవడైనా ఈ దేశంలో ఎక్కడైనా చూడన్నా నేను మంచి చేసిన నాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే పక్కోడు మంచి చేయలేదు కాబట్టి నేను మంచి చేయబోతా నాకు ఓటేయండి అని చెప్తారు. ఈడేంది వీడు బంద్ చేస్తా అంటాడు, ఓటేయకపోతే బంద్ చేస్తా అంటాడు. వాడేమో అభ్యర్థి ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళని తరిమి కొడతా వీళ్ళంతా అని చెప్పేసి ఆడు బెదిరిస్తాడు. వీడేమో సంక్షేమ పథకాలను ఆపేస్తానంటాడు. వీళ్ళ ఏ జాగిరి అనుకుంటా, లేకపోతే ఇదేమైనా సామ్రాజ్యం ఏమనుకుంటారు వీళ్ళు? అంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో మైనార్టీలు గుర్తుకు రాంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండగా మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చింది. ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లింలు కీలకం, దాదాపు 1,00,000కి పైగా ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసమే ఈ మంత్రి పదవి అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 100కు 10,000% వాళ్ళ ఓట్ల కోసమే వాళ్ళు ఇవాళ ఒక స్టంట్ క్రియేట్ చేసేది తప్ప ఆ స్టంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది.
నిలవదు బ్రదర్, అది 100కు 10,000% అది నిలవదు. ఎందుకు అని అంటే ముస్లింలు కూడా కేటీఆర్ గారు రోడ్ షో చూడండి, మన మెజారిటీ పీపుల్ ముస్లింలు వస్తున్నారన్న, స్వచ్ఛందంగా వస్తున్నారు. ఆ ఇళ్లలోకి పోయి కూడా చెప్తున్నారట 1000 రూపాయలు ఇస్తాం, మీరు దయచేసి ఆ రోడ్ షోకి పోవద్దు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారట. ఇది ఎక్కడి కథ? అరే కేటీఆర్ గారి మీద అభిమానంతో, కేటీఆర్ గారి మీద ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఒక అభిమానంతో వాళ్ళు వస్తుంటే వాళ్ళని కూడా వద్దుంటారు. ఈ గాడిదలకు నువ్వు చూడు, రాసి పెట్టుకో, ఓటే వీళ్ళకి సమాధానము, వీళ్ళ మీదకి ఏం మేము ఏం చెయ్యము, ఓటేస్తాం, బాజాప్తగా మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మాకు భరోసా ఇస్తారు. వాళ్ళు ఓటర్లు మాకు భరోసా ఇస్తున్నా. ఎవరు మీ ప్రత్యర్థి ఎవరు, కాంగ్రెసా బీజేపీ? అధిక కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించి అభ్యర్థి కూడా ఉన్నాడు. మరి ఇక్కడ త్రిముఖ పోటీ ఉండబోతుందా, లేకుంటే ఎవరని భావిస్తున్నారు? త్రిముఖ పోటీ ఎక్కడ లేదు, మాకు పోటీ వచ్చేసి కాంగ్రెస్ తోటే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ 50,000 నుంచి 60,000 మెజార్టీతో గెలుస్తుంది. అసలు దరిదాపులో కూడా ఉండదు, రాసి పెట్టుకో. డబ్బాలు తెరవగానే మొత్తం బీఆర్ఎస్ ఎమ్మడే ఉంటాయి, అన్ని ఓట్లు బీఆర్ఎస్ ఎమ్మడే ఉంటాయి. ఇవాళ మీరు అనుకున్నటువంటి కాంగ్రెస్కి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన కీలక నాయకుడు ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు, ఆయనకు సంబంధించిన ప్లకార్డులు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ర్యాలీలలో కనబడతా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? చంద్రబాబు నాయుడు మళ్ళొస్తుండా ఇడికి? మమ్మల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు మళ్ళీ ఇటు దిగుతుండా? మమ్మల్ని అడ్డంగా ఆగం చేసినటువంటి చంద్రబాబు అని చెప్పి అయోమయంలో ఉన్నారు తెలంగాణలో ప్రజలు. మొన్న చూడండి మీరు, మీకు మొత్తం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ప్లకార్డులు, టీడీపీ జెండాలు కూడా కనబడతా ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అంటే ఇండియా కూటమి ఒక్కటైందా తెలంగాణలో అనేది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ దొంగలంతా ఒక్కటే. మాకు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మాకు రేపటి రోజున 4 కోట్ల ప్రజలకు మంచి జరుగుతున్న ఉద్దేశంలో బాగా వస్తారు కూడా. 10,000% బీఆర్ఎస్ పార్టీ 50,000 నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది. 14వ తారీఖు నాడు మాట్లాడదాం.